హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ఫిల్మీ టాక్స్. స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి, మంచు మనోజ్ ఈజ్ బ్యాక్ 2.0. డేవిడ్ రెడ్డిది అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసారు నిన్న. గ్లిమ్స్ ఎట్లుందంటే నిజంగా మంచి సినిమాటిక్ యూనివర్స్ ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. నిజంగా మంచు మనోజ్ మాత్రం నిజంగా అసలు ఆ లుక్స్ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. మంచు మనోజ్ అన్న ఎంట్రీకి అసలు ఆ కేజీఎఫ్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారు భయ. నిజంగా అసలు బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కూడా రవి బసారే అండ్ కేజీఎఫ్ కి కొట్టిన రవి బసారే. గ్లిమ్స్ లా చూసుకుంటుంటే ఒక ఆయన పేపర్ ని తెచ్చి ఇచ్చేస్తాడు. అందులో చూసుకొని ఆ డిజైన్ ని బట్టి బైక్ ని రెడీ చేస్తుంటారు. అండ్ మనోజ్ అన్న ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీకి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ అండ్ వాయిస్ ఓవర్ అండ్ హైలైట్ ఉంటుంది. అదైతే బైక్ కూడా చాలా హైలైట్ ఉంది, యూనిక్ ఉంది. అండ్ దానిపైన వార్ డాగ్ అని చెప్పి ఒక సింబల్ గుర్తుంది డాగ్ది. అండ్ ఇంకో దగ్గర అసలు డాగ్ని కట్టేసి ఒక విగ్రహం లాగా క్రియేట్ చేసి చూస్తుంటే చాలా రిచ్గా ఉంది భయ. నిజంగా చాలా రిచ్నెస్గా అనిపిస్తుంది గ్లిమ్స్లో మాత్రం. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావాలి, అందరికీ రీచ్ అవుతుంది అండ్ పాన్ ఇండియా హిట్ అవుట్ అవుతుంది. 80s 90s బ్యాక్డ్రాప్లో అయితే ఏమీ వస్తుంది. అప్పటి కాలంలో బ్రిటిష్ అండ్ ఇండియాకి మధ్య జరిగిన యుద్ధంలో ఈ డేవిడ్ రెడ్డి పాత్ర ఏముందనేది కూడా ఈ సినిమాలో చూపెట్టబోతున్నారు. మెయిన్గా రవి బసార్ గారి మ్యూజిక్ అయితే అదిరిపోయింది భయ. నిజంగా అసలు ఒక చిన్న సినిమాకి కొట్టినట్టు మ్యూజిక్ కొట్టలేడు. ఒక సలార్ కేజీఎఫ్కి ఎట్లా కొట్టిండో నిజంగా అదే లెవెల్లో మ్యూజిక్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ మంచు మనోజ్ అన్న 2.0 మాత్రం నిజంగా చూపిస్తుండే భయ. నిజంగా యాక్టింగ్ తోటి కానీ, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కానీ, అండ్ భైరవం సినిమాలో కూడా ఆయన క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మిరాయిలో ఇంకా పీక్స్ వేరే స్టైలిష్ లుక్ ప్లస్ విలనిజం. అండ్ ఇప్పుడు డేవిడ్ రెడ్డి అండ్ ఆ హీరో ఒక రఫ్ విలన్ అండ్ హీరో లాగా మాత్రం లుక్స్ మాత్రం అద్రిపోయినాయి. ఈ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ హన్మరెడ్డి యాకంటి డైరెక్షన్లో ఏమో వస్తుంది. మేబీ 2026 సమ్మర్కి లేదా ఇయర్ ఎండింగ్కి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. లిమ్స్ అయితే అద్రిపోయింది. మీరు కూడా ఒకసారి చూసి చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.